పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అంటే అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి అనే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారు. కౌశిక్ రెడ్డికి మీద కూడా దాడి చేయడం కరెక్ట్ కాదుగా. ఎవరు ఎందుకు దానికి కారణం ఏం చెప్పండి? అసలు నువ్వు ఈ స్థాయి ఏంది? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఆ వయసు ఇచ్చి కూడా గౌరవించాలిగా పెద్దరికానికి. మనం ఆ పెద్దరికం గౌరవం లేకుండా నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, ఏం చేస్తావు, నీకు జెండా కప్పుతా, నీ ఇంట్లో టీఆర్ఎస్ జెండా ఎత్తుతా అంటే అసలు పాపం ఆయన గాంధీ గారు అనేవా హైదరాబాద్లో ఆయన నియోజకవర్గ ప్రజలు తెలుసు, ఎక్కడ కూడా మీడియా ముందుకు రాడు ఆయన. అసలు వివాదం అంటే తెలవదు ఆయనకి, వివాదరహితుడు ఆయన, అసలు మృదు స్వభావి, బయట ఎక్కడ కూడా మాట్లాడ్డా ఆయన, ఎక్కడన్నా టీవీలో కానీ ఎక్కడన్నా కనిపించారు ఆయన. అట్లాంటి వ్యక్తిని కూడా, పడుకున్న వ్యక్తిని కూడా లేపి తట్టి మూతి బొగలు కొట్టించుకున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. రా నా ఇంటికి రా, నేను వస్తానా, నువ్వు వస్తావా, నేను వస్తానా అంటే మరి ఆయన ఏం చేస్తాడు? పెద్దరికం. మరి ఏందో చూద్దాం, పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు రమ్మన్నాడు, పోయి మాట్లాడదామని పోతే అవతల టీఆర్ఎస్ కార్యకర్తల్ని మహిళల్ని పెట్టుకొని చెప్పులతో దాడేసే ప్రయత్నం చేస్తే మరి వీళ్ళు కూడా ఉన్నారు కదా, నువ్వే రమ్మన్నావు కదా, కార్యకర్తల్లో కూడా ఉన్న పౌరుషం ఉంటుంది కదా, పోయి వాళ్ళ మీద కోడిగూడ్లు రాళ్ళదాడు. అయినా కానీ ప్రభుత్వం ఊరుకుందా? ఇద్దరిపైన కేసులు నమోదైనాయి. గాంధీ గారి పైన కూడా చట్ట ప్రకారం ఆయన పైన కేసు నమోదు చేశారు. మరి వీడికి బుద్ధుండు, పాడి కౌశిక్ రెడ్డి బుద్ధి ఉండాలి కదా. కమిషనరేట్ ముందు ధర్నా చేసినావు, మరి డిఎస్పీ స్థాయి అధికారి గేటు దగ్గర ఉంటే నిలవరించే ప్రయత్నం చేస్తా, ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తుంటే ఆయన గల్లాబట్టే ప్రయత్నం చేస్తాను. టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే గాంధీ వస్తున్నప్పుడు ఒక 500 మీటర్ దూరంలో పోలీసులను ఏర్పాటు చేసి ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరు ఊహించలేదు. అడ్డుకోవటం కాదు, కౌశిక్ రెడ్డి సవాలు విసిరిండు కాబట్టి, కౌశిక్ రెడ్డి దుందుడుకు స్వభావంగా ఉంటాడు కాబట్టి ఈ కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి పోతాడు అని వాళ్ళు అనుకున్నారు. కౌశిక్ రెడ్డిని నిర్వహించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. పోలీసులు వేరే విధులు కూడా ఉంటాయి కదా, శాంతి భద్రతలు ఇట్లాంటి అంశాలు. కానీ అనూహ్య పరిణామాలు ఏం జరిగినాయి, శరవేగంగా గాంధీ గారే ఆయన కోపం వచ్చి ఆ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరగా వెళ్ళిపోతారు. పోలీసులు కూడా అక్కడ నిలవరించారు. పోలీసులు లేకపోతే ఇంకా బీభత్సమైన యుద్ధం జరిగేది, అంత ఘోరం జరిగేది. అయినా దాన్ని పోలీసులు నిర్వహించబట్టే కొంత శాంతి జరిగింది, ఏ ఇబ్బంది జరగలేదు. చిన్న దూషణలు మాత్రమే, ప్రతిదూషణలు మాత్రమే జరిగినాయి తప్ప ఏవే దెబ్బలు కూడా జరగలేదు. మరి అయినా కానీ తొడగొట్టి మళ్ళీ సిగ్గు లేకుండా నేను వస్తా, మీ ఇంటికి వస్తా అని అంటే ఏమనుకున్నావు? కండకావరమా? కొవ్వు బట్టి ఏం చేస్తాడో అర్థం కావట్లే. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా నోరు మెదపాలండి. మీరు బయటికి రావాలి, ఫామ్ హౌస్లో ఉంటాం కాదు. వరదలు వచ్చినప్పుడు కనీసం ప్రజల గురించి మాట్లాడలేదు, పట్టించుకోలేదు. రాష్ట్రం ఇది ఎట్లుందంటే కేసీఆర్ గారు వ్యవహారం, రోమ్ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుంది కథ. ఈయన కూడా ప్రజలంతా అతలాకుతలమే, వరదలు వస్తే ఈయన ఆడబడకుండా ఎవరికో తెలియదు, బయటకు ఎందుకు రావట్లేదు. మరి నేనేం చెప్పాలి దానికి? ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పాలా? అది లేదు, ఇది లేదు, సోయే లేదు. మరి ఎందుకు మాట్లాడటలేదు చెప్పండి? ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే అధికార పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం, ఏకపక్షం ప్రభుత్వం కాదు. ఆయనకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది, క్యాబినెట్ స్థాయి ఉంటుంది, ఆయనకి గౌరవం, ముఖ్యమంత్రికి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఉంటాయో ప్రతిపక్ష నాయకుడికి కూడా అదే గౌరవ మర్యాదలు ఉంటాయి. ఓడిపోవచ్చు, ఓడిపోతే ఏమైతుంది చెప్పండి? ఓడిపోతే ప్రజలు మళ్ళీ రారా, ప్రజల్లోకి రారా? మీరు ప్రజల బాధలు పట్టించుకోరా కేసీఆర్ గారు? ఎందుకండి ఈ రాజకీయాలు? రావాలా, ధైర్యంగా రావాలా, బయటికి రావాలా, ప్రజాసేవలో నిమగ్నం కావాలా. కాకపోతే వాళ్ళలో అభద్రతా భావం గురైంది. వాళ్ళు ఏదైతే కుట్ర బన్నాలు కొన్నారో ఆ కుట్ర ఏమైంది? ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో మనకు ఉనికి లేదు, భవిష్యత్తు లేదు, బీజేపీలో బతుకు లేదు 10 ఏళ్ల దాకా. ఈ 2 పార్టీలు ఇక్కడ అధికారం రావు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటాయి. అన్ని పథకాలు కూడా సమగ్రంగా అమలు చేస్తుంది. దాదాపు 42 లక్షల మందికి 500కే గ్యాస్ పథకం అందిస్తుంది. అదేవిధంగా 47 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్తును అందిస్తుంది. అదేవిధంగా 70-80 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు 70 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ అన్నదంటే అమలు చేసి తీరుతుంది. బడ్జెట్లో 2,91,000 కోట్ల బడ్జెట్లో 72,000 కోట్లు అన్నదాతలకి కేటాయించారు. ఇక మన వైపు ఎవడు చూస్తాడు? ఉద్యోగస్తులు కూడా చూసే పరిస్థితి లేదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం చేత కాలేదు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత టంచనగా 1వ తారీఖు రాంగ్లో జీతాలు పడుతున్నాయి. నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ వేస్తే వాళ్ళు చదువుకుంటున్నారు. ఎక్కడ కూడా వేలు పెట్టే పరిస్థితి లేకుండా ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేసే విధంగా, ఈ విధంగా మాటలు తూటాలతో కాంగ్రెస్ అంటే ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమాలు వాళ్ళు పూనుకున్నారు. ఆయన కూలుస్తామన్నారు, వాళ్ళ పోయిన వాళ్ళు లోకున్నారు.
కూలుస్తామంటే ప్రజలు ఏం చేశారు, వాళ్ళనే కూల్చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము వాళ్ళ లెక్క కక్కుర్తి పడి ఇప్పుడు 2014లో 15 మంది 6 గ్యారెంటీలు సంపూర్ణంగా కాలేదు చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన రుణమాఫీ చేత కాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటున్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, వాళ్ళ చేత కాలేదు కాబట్టి అంటారు. 6 గ్యారెంటీల్లో దాదాపు 5 గ్యారెంటీలు దాదాపు అమలు అవుతున్నాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.